తెలుగు దేవత దేవునికి మొట్టమొదటిగా వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ సమయాన్ని ఇచ్చిన దేవత దేవునికి, అదేవిధంగా సంగీత గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను వాక్యం చెప్పే ముందు నా జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని మొట్టమొదటిగా సాక్షి రూపంలో మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే నేను కను ప్రాబ్లంతో చాలా సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతున్నప్పుడు ఎలా చేయించుకోవాలి ఏంటి అనేసి చాలా విధాల ప్రయత్నాలు చేశాను. కానీ ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం అయిపోయేది పిల్లలకి నాకు అనేసి ఆఫ్ చేసుకుంటుండేదాన్ని. కానీ దగ్గరగా పలాస ప్రాంతంలో షీలా మేడం గారి హాస్పిటల్లోని ట్రీట్మెంట్ చేసుకున్నాను. ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ప్రాబ్లం పెద్దదేసి చిన్నదని అందరూ చెప్పేవారు. కానీ నాకు కన్ను అనేసరికి చాలా భయం, ఆందోళన ఎక్కువగా వస్తూ ఉండేది. అయితే ఏం లేదండి, పర్వాలేదు అనేసి మా స్త్రీల సమాజం వారు అంటే చాలామంది మోటివేషన్ చేస్తూ ఉండేవారు. ఏం బాధపడవలసిన లేదండి, చాలా చిన్నదే, టెస్ట్ వరకు ఏం అయిపోతుంది అనేసి చాలామంది చెప్తూ వచ్చారు. అలా చెప్తూ వస్తే నా ధైర్యం కలుగుతూ ఉండేది. కానీ ఏదో లోపల బాధ అంటూ ఉండేది. అయితే ఆపరేషన్ ఇలా చేసుకోవాలండి పలానా రోజు అంటే నేను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడతానండి, 14వ తారీఖుని ఫిబ్రవరి 14వ తారీఖున ఆపరేషన్ చేస్తాము అని అన్నారు. కానీ నేను ఇంకా సిద్ధపడలేదండి. నేను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి అప్పుడు ఆపరేషన్కి వస్తానండి అని అన్న తర్వాత 16వ తారీఖుని సంఘంలోని ప్రార్థన చేయించుకున్నాము. చేయించుకున్న తర్వాత కన్వీనర్ గారు ప్రార్థన చేశారు. అదేవిధంగా నా బలహీనత అనగానే స్త్రీల సమాజం వారు వచ్చి ప్రార్థన చేశారు. అంత మాత్రమే కాదు కానీ సంఘం నుండి ఆపరేషన్కి ఎంతైతే అవసరమైందో దాన్ని సమస్యలు ఇస్తామనేసి వారు సిద్ధపడి ఆపరేషన్కి సంబంధించిన ధనమును వారు మాకు ఇచ్చారు. అంత మాత్రమే కాదు కానీ స్త్రీల సమాజం వారు కూడా ధనమును కొంత ఇచ్చారు. వారికి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అయితే నాకు బలహీనతగా ఉండేటప్పుడు నా కుటుంబాన్ని నేను ఎలా చూసుకోవాలి, నా భర్త లంచ్లోని చాలా ప్రెజర్గా ఫీల్ అవుతున్నారు, లంచ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటున్నారు, ఇటువైపు నాకు పిల్లల్ని కూడా చూసుకోవాలి, ఎలాగైనా ఆ టెన్షన్ ఎక్కువ ఉండేది. నేను ఆపరేషన్ చేసుకుంటున్నాను కానీ ఆ టెన్షన్ ఏది నేను పడకుండానే మా స్త్రీల సమాజం వారు వారానికి రోజు తప్పించి రోజు వారు అందరూ ఆహారము సమకూర్చుకొని తీసుకొని వచ్చారు. ఉదయకాల సమయంలో క్యారేజ్ విషయంలో పిల్లల జల విషయంలో అని వంటల విషయంలో ప్రతి విషయంలో కూడా నా స్త్రీల సమాజం వారు ఎంతగానో నాకు అభిమానం చూపించారు. వారి కృతజ్ఞతలే ఉన్నారని నేను నమ్ముతున్నాను. వారికి కృతజ్ఞత నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆనాడు పేదవాళ్ళకి కొద్ది ఆహారం లేనప్పటికీ ఒక సేవకుడికి అప్పుమిచ్చిన తర్వాత పొరుగు కాలంలోని సేవకుడిని పోషించినప్పుడు తనకి ఆ దొరకం అంతా ఎలాగైతే పోషించబడిందో ఈ సేవకురాలని ఆ సమయంలో అంటే నాకు లేదని కాదు, మీకు కలగలేదని కాదు, కానీ మీరు మా అవసరతను తెలుసుకొని మీకు కలిగిన దాంట్లో మీరు మాకు సహాయం చేశారంటే అంత బరువులో కూడా దేవుడు ఎలా ఆశీర్వదించాడో అట్టి రీతిగా మా కుటుంబాన్ని పోషించిన మీ కుటుంబాన్ని కూడా నా దేవుడు అంత సమృద్ధిగా ఆశీర్వదించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేసింది అంతా ఇంత కాదు, ఒక స్త్రీ పాత్ర కుటుంబంలోనే చేసుకోవడం మాత్రమే కాదు, మా కుటుంబాన్ని కూడా పోషించినందుకు మిమ్మల్ని హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా ఆపరేషన్ విషయంలో అవన్నీ ప్రార్థన విషయంలో అవి ప్రతి విషయంలో మీరు ఉన్నారు. యమనస్తులు కూడా వచ్చి ప్రార్థన చేశారు, దర్శించారు, సంఘం అంతా కూడా ప్రార్థన చేశారు. ఆ రోజు ఆపరేషన్కి వెళ్తున్నాం అనగానే సోమవారం వెళ్తున్నాం అనగానే ఆదివారం సాయంత్రము కన్వీనర్ గారు వారికి సహాయం చేసిన మురళి గారు, అదేవిధంగా అనిల్ రాజు గారు వచ్చి తనము మీకు ఆపరేషన్కి సరిపోతాయి, ఇంకేమైనా అవసరమైతే ముందే చెప్పండి అనేసి చెప్పి మరీ అడిగి కూడా తెలుసుకొని దానిలో సమకూర్చి ఇచ్చారు. ఇవ్వడం మాత్రమే కాదు కానీ మీరేం భయపడాల్సిన లేదని చాలా ధైర్యపరిచారు. ఏం అవ్వదండి, మనకు అందరికీ బాగా తెలిసిన డాక్టర్ బాగానే చేస్తారు, మీరు భయపడ అవసరం లేదన్నారు. ఆపరేషన్ వరకు కూడా ప్రసాద్ గారు వచ్చారు. నేను పడుతున్న బాధ అంతా ఆపరేషన్ చేసుకున్న సేపు చాలా ఆందోళన, గుండె ధైర్యం నాకు సరిపోలేదు. వెళ్ళిపోయేటప్పుడు అక్కడ హార్ట్ బీట్ ఉన్నదానికంటే ఎక్కువగా కొట్టించుకునేది ఆపరేషన్ చేసిన సేపు. కానీ నా దేవుడు నాకు సహాయం చేస్తారు, మీరు నా కోసం ప్రార్థన చేస్తున్నారన్న ఆ ధైర్యంతో నేను ఉన్నాను. కానీ చిన్న ప్రాబ్లం అన్నారు, కానీ అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయి దాని యొక్క మాంసమును తీసి దాని మధ్యలోనికి అండాన్ని ఏర్పాటు చేసి దానికి స్టిచ్చింగ్ వేశారు. నేను కోలుకోవడానికి కనీసం ఒక వారం పట్టింది. నేను ఆ పెయిన్ నుండి ఆ యొక్క
ఏంటంటే ఇన్స్టిట్యూషన్ నాకు ఎక్కకపోవడం వల్ల ఆ యొక్క ఆందోళన నుండి కోలుకోవడానికి 1 వీక్ పట్టింది. నెక్స్ట్ ఆ 1 వీక్ తర్వాత సెకండ్ వీక్ నుండి కొంచెం మాట్లాడడము, పిల్లలతో స్పెండ్ చేయడం చేశాను. థర్డ్ వీక్ నుండి పూర్తి రికవర్మెంట్ అనేది కలిగింది. కానీ రెడ్ ఇష్యూ ఉన్నది, కానీ మాట్లాడటము, పెయిన్ అనేది తగ్గడము చేసింది. మొన్న 17 తారీఖుని నెల అయ్యిందనేసి హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పర్లేదండి, బాగానే ఉంది, పూర్తిగా తగ్గిందని నేనైతే 100% చెప్పలేము. మీరు ప్రొటెక్ట్గా ఉండాలి. మళ్ళీ టెస్ట్ అయినా ఎక్కువ వేడి ప్రదేశాలు ఉన్నా మీకు మళ్ళీ ప్రాబ్లం అవ్వచ్చు, కనుక మీరు స్పెట్స్ వాడండి, మీకు తగిన యొక్క చర్యలు మీరు తీసుకోవాలనేసి వారు మాకు తెలియజేశారు. ఎందుకంటే నేను దేవుని సన్నిధానానికి 17 తారీఖునే వెళ్ళాము, వాళ్ళని ట్రీట్మెంట్ చేసుకున్నాము. కానీ అప్పుడే చెప్పాలి, ఆలోకి వచ్చి నేను ఎంతకంతకి కోలుకుని అన్ని దేవుని మందిరానికి రావాలి, నా సాక్ష్యాన్ని దేవుడు చేసిన మేలుని దేవుని సన్నిధానంలో పంచుకోవాలని ఎంతో ఆశపడ్డాను. కానీ ఆశపడుతున్నప్పుడల్లా ఏంటంటే నేను వస్తానంటే ఇలాగా అపరిశుద్ధంగా రాకూడదు, పరిశుభ్రంగా రావాలి, దేవుని పులిపిటను నిలబడి నా యొక్క సాక్ష్యాన్ని మనస్ఫూర్తిగా తెలియజేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈరోజు రావడం జరిగింది. అంత మాత్రమే కాదు, కానీ దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చే అవకాశాన్ని ఇవ్వడానికి నేను ఎంతో కృతజ్ఞతరాలుగా ఉన్నానని దేవుడికి తెలియజేస్తున్నాను. నా కోసం ప్రార్థించిన సంఘములకు, అదే స్త్రీల సమాజం వారికి, యవనస్తులకు, ప్రతి ఒక్కరికి కూడా నాకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు కండి, నాకు నా చిన్న బిడ్డలు అయినప్పటికీ, వారి చిన్నారి బిడ్డలు ఈ యొక్క నెల రోజులు కూడా వారు ఎంతగానో పని చేస్తూ ఉండేవారు. వాళ్ళు ఎప్పుడు, నేనైతే వాళ్ళ కష్టాన్ని ఎప్పుడు చూడలేదు. వాళ్ళు పాస్ట్ గారు నమ్మియండి, పిల్లలు కానీ ఎవరిని కూడా ఏనాడు పెళ్ళైన 8 సంవత్సరాల్లోనే వాళ్ళు పని చేయడం అనేది నేను చూడలేదు. ఎందుకంటే నేను చేయడం, వాళ్ళకి ఇవ్వడము అన్నీ చేయడం తప్ప. కానీ నా కష్టం వచ్చేసరికి ఏమైపోతానని నేను అనుకున్నాను, కానీ నాకు ఏం కాకూడదని నాకు చిన్న పిల్లలకి వాళ్ళు చూసుకుంటూ వచ్చారు. ఏ విషయంలో కూడా కొద్దుకు చేయలేదు. పాస్ట్ గారు ఫాస్టింగ్ ఉంటూ, ల్యాండ్ ప్రిపేర్ చేసుకుంటూ, నన్ను చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ ఎంతో ప్రయాసపడ్డారు. నాకు వీళ్ళు పడే ప్రయాస నాకు అంతా ఇంత కాదు. నా పిల్లలు, నా భర్త కూడా, నా కుటుంబం ఎవ్వరు ఇక్కడ దగ్గర లేదు కానండి. నాకు సంఘము, నా భర్త, నా పిల్లలు మాత్రమే నాకు నేను ఎలా కోరుకోవడానికి వాళ్ళ ముఖ్య కారణం తప్ప, సర్వశక్తి గల దేవుడు, నా సంఘము, నా కుటుంబం తప్ప వేరే ఎవ్వరూ లేరని నేను హృదయపూర్వకంగా దేవుని ఎదుట సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. ఈ కొత్త సాక్ష్యం దేవుడి నుంచి ఆశీర్వదించిన కాక.